మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న విమర్శకులు కూడా ఆయన శిల్పాలలో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలు ఉన్న పెద్ద గదిలోకి వెళ్తే అవన్నీ ప్రాణమున్న వాటివిగా మన పక్కన ఉన్నట్లు, మనకు చెయ్యి అందిస్తున్నట్లు, మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి. ఆ అసాధారణ ప్రతిభా నైపుణ్యం నెమ్మదిగా అతనిలోని అహాన్ని నింపాయి. ఒక రోజున ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని పరిశీలించి మీరు ఫలానా రోజున చనిపోతారు అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మ లాంటి వాడిని కదా, బ్రహ్మ మనుషులను సృష్టిస్తే రూపాలకు నేను ప్రతిరూపాల్లా అనిపించే శిల్పాలను సృష్టిస్తాను, కాబట్టి నేను అపరబ్రహ్మను అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువునకు దొరకను అని ఉపాయం పన్నాడు. అచ్చం తల్లాగున్న 7 శిల్పాలను చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒక శిల్పం వెనకాల దాక్కున్నాడు. మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నుంచున్నాడు. మృత్యుదేవత వెతుకుతూ వస్తుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పం ఏదో కనుక్కోలేకపోయింది. ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్లిపోవాలనుకుని వెనుదిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివిని, తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కాని ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు, కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమాహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈ రోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తాను దాకొన్నాడు అన్న సంగతి కూడా మర్చి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు, అంతా చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని, నిన్ను గుర్తించడానికి చెప్పానంతే, నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు, కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు. చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయనను తీసుకెళ్లిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.